BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కిలారు నాగార్జున గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. రేపు బుధవారం రోజున ఢిల్లీలో వెళ్ళబోతున్నారు. దానికంటే ఒక్కరోజు ముందు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఒక పక్క పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఇంకొక వైపు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక కాజ్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి దీని వెనక స్ట్రాటజీ ఏంటి? అంటే గోపి గారు, ఇక్కడ మనం ఒక మాటలో చెప్పుకోవాలి అంటే దారుణమైనటువంటి ఓటమి తర్వాత, అంటే వైనాట్ 175 అనేటువంటి ధీమాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు రావటం అనేటువంటిది ఏంటంటే ఆయనకి మానసికంగా చాలా పెద్ద దెబ్బ తగిలింది ఆ విషయంలో. సో జనరల్గా ఏంటంటే నార్మల్ పర్సన్స్ లైక్ యూ అండ్ మీ, మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఇంత దారుణమైన ఓటమికి మనం ఎందుకు పోస్ట్మార్టం అయింది అనేటువంటిది ఒక 6 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మనకున్న అన్ని సోర్సెస్ నుంచి, అంటే మనం అధికారంలో ఉన్నంతసేపు మన చుట్టూ వందిమాగదురులే ఉంటారు, ఫ్యాక్ట్స్ రానివ్వరు. సో మనం ఓటమి తర్వాత ఏం చేయాలంటే మన చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళని పూర్తిగా దూరంగా పెట్టి, మనకి అడపా మనకి ఇండికేషన్స్ ఇస్తుండేవారు చూసారా, ఇక్కడ తప్పు జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుందని వాళ్ళు చెప్పినప్పుడు మనం అధికారంలో ఉండి వాళ్ళని కాదన్నాం చూసారా, వాళ్ళని పిలిపించుకోవాలి. అంటే మీరు ఒక్క మాట అన్నారు ఇక్కడ, మీకు అడ్డొస్తున్నా, ఒక 6 నెలల పాటు ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన లేకపోతే పోస్ట్ మార్టమో చేసుకుంటారని అన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ అనేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటి? మీరు నెల రోజులు తిరక్క ముందే, 45 రోజులు తిరక్క ముందే మా కార్యకర్తల్ని 36 మందిని చంపేశారు కదా, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు కదా, ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు కదా, మరి మేము ఎలా ఇంట్లో కూర్చుంటాం రోడ్ల మీదకి రాకుండా? మేము ఇంట్లో కూర్చుంటే మా కార్యకర్తలు ప్రాణాలు తీస్తూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలనా అని కదా వాళ్ళు అంటుంది. కరెక్ట్. సో మీరు అన్నది చాలా కరెక్ట్. ఉదయం నేను వేరే టీవీ ఛానల్లో డిబేట్లో ఉన్నప్పుడు వైసీపీ నాయకుడు ఒక ఆయన ఇదే చెప్తే నేను అడిగాను, ఆ 36 మంది పేర్లు కనీసం 36 వద్దు, కనీసం ఒక 10 పేర్లు చెప్పంటే ఆయన ఇక్కడ చెప్పడట, ఆ పేర్లని ఢిల్లీలో రివీల్ చేస్తాను. అదే ఆ ఢిల్లీ రహస్యం ఏంటో అదే చెప్తాను. సో నిజంగా మనం రోజువారీ న్యూస్ మీరు ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవుతున్నాను. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ చనిపోయిన వినుకొండలో కూడా అది రాజకీయ హత్య కాదు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల మూలాన అనేటువంటిది క్లియర్గా కనబడుతుంది. పోనీ దాన్ని కూడా లెక్కేసుకున్నా రాజకీయ పరంగా జరిగి ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఇది ఒక సంఘటనే. నూజివీడులో ఎక్కడో ఒక కత్తితో దాడి చేసినప్పుడు పొట్ట తెగినటువంటి సంఘటన ఒకటి చూసాం, అక్కడ ప్రాణాపాయం తప్పింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు అనేది పక్కన పెడితే, అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత వీళ్ళు చేసిన దాడిలో 3 తెలుగుదేశం కార్యకర్తలు హత్య చేయబడ్డారు. అది నిన్న హోంమంత్రి కూడా చెప్పారు కదా. సో అధికారంలో ఉన్నప్పుడు మీరే చంపి, అధికారంలో లేనప్పుడు మీరే ఎక్కువ చేసిన తర్వాత ఒక్క హత్య జరిగితే దాన్ని 36 సంఖ్య తీసుకెళ్ళి మాట్లాడటం అంటే ఏంటంటే, నేను అక్కడే అంది, ఊహించని షాక్ తగిలినప్పుడు ఏంటంటే మన మానసిక స్థితి చిందరవందర అవుతుంది. నేను ఇంతకంటే పెద్ద పదాలు వాడదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఇంకా ఘాటైన పదజాలంతో మాట్లాడొచ్చు నేను. కానీ ఎవరికైనా సరే అది ఒక ఊహించినటువంటి షాక్ అయినప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి ఆయన ఆత్మపరిశీలన కాకుండా ఆయనలో ఒక రకమైనటువంటి అసహనం బయలుదేరింది, ఫ్రస్ట్రేషన్. అది కూడా చాలా పీక్స్లో. మీరు ఫస్ట్ ఆయన బయటికి ప్రెస్ ముందుకు రాగానే ఆయన ఏమన్నాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ నవ్వుతూ ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. ఎలాగా, నేను ఇన్ని లక్షల కోట్లు పంచినటువంటి నా అవ్వతాతల ఓట్లు ఏమైపోయినాయి, నా అన్నదమ్ముల ఓట్లు ఏమైపోయినాయి, నా అక్కజళ్ళ ఓట్లు ఏమైపోయినాయి, అంటే నేను డబ్బులు ఇస్తే వీళ్ళు నాకు ఓటేయరా అని ఓటర్ల మీద ఆయన కక్ష పెంచుకున్నారు. సహచరులు ఎవరైతే ఉన్నారో, నువ్వు చేసిన తప్పుల మూలాన్ని నీ ఎమ్మెల్యేలు ఓడిపోయారనేది కాకుండా వీళ్ళు చేసినటువంటి తప్పుల మూలానే నేను ఓడిపోయాను అనేటువంటి ఒక భ్రమలోకి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏకం అవటంతో లోకం అంతా కూడా నాకు వ్యతిరేకం అయిపోయిందని లోకం మీద కక్ష కట్టారు. సో ఇవాళ ఆయనకి అందరి మీద ఆ కక్షే కనపడుతుంది. దాంట్లో నుంచి వచ్చింది ఈ ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనపడుతుంది. ఇవాళ మార్నింగు అసెంబ్లీ దగ్గర వాళ్ళు నిలువరించినందుకు మధుసూదన్ రావు పోలీస్ ఆఫీసర్ని వార్న్ చేసిన పద్ధతి చూసాం. ఆ ఫేస్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనుక మీరు చూస్తే ఏంటంటే అతను చాలా ఉద్రేకంలో ఉన్నాడు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. కానీ ఇది వైసీపీకి ఒక రకంగా పండగ చేసుకునే ఇది కదా, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. అదిగో ఒరిజినల్ జగన్ను చూస్తున్నాం, లేకపోతే అదిగో పులిని చూస్తున్నాం అని సోషల్ మీడియాలో ఇది చేసుకోవడానికి ముసుగేసుకొని మంచిగా ఉన్న జగన్ను చూస్తేనే 11 సీట్లకు పరిమితం చేశారు. అసలైనటువంటి జగన్ని, ఆయనకు ఉన్నటువంటి మానసిక స్థితిని కనుక నిజంగా జనం కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే 1 సీటు కూడా రాదు, ఆయన కూడా గెలవడు. ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తే. లేకపోతే ఏమన్నా అర్థం ఉందా? ఎవరైనా నవ్వుతారనేటువంటి భావన కూడా లేకుండా మీరు ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు ఢిల్లీకి? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ భాగస్వామ్యం కలిగినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద. అవును, ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేంట్లో అయితే తెలుగుదేశం భాగస్వామిగా ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడుగుతున్నారు. మానసిక స్థితి సరిగ్గా ఉన్నాడు ఎవడైనా డిమాండ్ చేస్తాడా? అంటే అది ప్రజాస్వామ్యంలో చేయొచ్చు, అది చేయకూడదు అనడానికి ఏం లేదు, హక్కు ఉంది, అది చేసే హక్కు అయితే ఉంది కదా. కరెక్ట్. కానీ గతంలో కూడా మనం కొన్ని డిబేట్స్లో అనుకుంది ఏంటంటే రాజకీయాల్లో టైమింగ్ అనేది ఇట్ మ్యాటర్స్. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు ఇక్కడ మన తెలంగాణలో, రాజకీయ మేధావి. ఆయన అసలు ప్రపంచంలో నాకు తెలియని విషయాలు లేవన్నట్టుగా ప్రతి దాని మీద తీర్పిస్తుంటాడు. నిన్న ఒక దాంట్లో ఆయన మాట్లాడితే ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా రాష్ట్రపతి పాలన పెట్టమని అన్నారండి, వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు, తప్పే ఉంది దీంట్లో అన్నట్టుగా రెండింటినీ కలిపి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన మర్చిపోయింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అడిగింది ఎప్పుడు 4 సంవత్సరాలు అన్ని దాష్టీకాలు భరించిన తరువాత ఇంకొక సంవత్సరం ఉందనగా వాళ్ళు రాష్ట్రపతి పాలన అడిగారు. ఈయన అడుగుతుంది 45 రోజులు. 45 రోజులు తేడా లేదా రెండింటికి? ఎలా అవుతాం మనం ప్రొఫెసర్స్ని? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. ఆ సందర్భమైనా నేను తీసుకున్నందుకు క్షమించాలి, విషయం వచ్చింది కాబట్టి. సో అలాంటప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్ని? వ్యవస్థల విధ్వంసం జరిగో, లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగో, కోర్టులు చెప్పినటువంటి మాట వినకపోతేనో, ఇవన్నీ చేస్తే అప్పుడు కదా మీరు వెళ్ళాల్సింది. 45 రోజుల్లో అసలు వాళ్ళు కాలు చేయకూడ తీసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పు. ప్రధానమంత్రి గారిని కలవండి, రాష్ట్రపతి గారిని కలవండి, స్పీకర్ని కలవండి, ఎంతమందినైనా కలవండి. కానీ రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడగటం అనేటువంటిది అయితే ఏదైతే ఉందో అక్కడే జనం నవ్వుకుంటున్నారు. మరి ఢిల్లీలో చేయడం వెనక ఉద్దేశం ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనుకోవాలి? ఏంటంటే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశిస్తున్నట్టు చెప్తున్నానండి. మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్స్ కంటే కూడా ఆయనకి నేషనల్ మీడియాలో ఆయన ప్రొజెక్ట్ చేసుకోవటం అనేటువంటిది చాలా ఇష్టమైనటువంటి విషయం. మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర పథకాలకి నేషనల్ లెవెల్లో ఆయన యాడ్స్ ఇచ్చుకున్నారు, ఛానల్స్లో ప్రచారం చేసుకున్నారు. తర్వాత నిన్న ఆ హతుడు ఎవరైతే ఉన్నారో వినుకొండలో మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటికి వచ్చేటప్పుడు ఒకే ఒక్క ఛానల్కి ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు గమనిస్తే ఇండియా టుడేనా? ఇండియా టుడే నేషనల్ ఛానల్ అయినటువంటి ఇండియా టుడేకి. మిగతా ఛానల్స్ అన్నీ బయట వెయిట్ చేస్తుంటే వాళ్ళని ఒక్కళ్ళని లోపలికి పిలుచుకొని ఇంటర్వ్యూ ఇవ్వటంలో దాంట్లో అంతరార్థం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని, ఇప్పుడు వచ్చినటువంటి కూటమిని నేషనల్ స్థాయిలో అల్లరి చేయాలి అనేటువంటిది ఆయన యొక్క ఎజెండా క్లియర్గా కనపడుతుంది. సో అక్కడికి వెళ్తే ఏంటంటే నేషనల్ మీడియా అంతా వస్తుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళగానే 60,000 crores బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయిందని చెప్పేసి అంటున్నారు, పేపర్ వర్క్ నడుస్తుందని. ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే తనకి ఎదురికి చేతగాలేదు తీసుకురావడం ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ.
ఉన్న వాటిని తరిమేశారే కానీ ఇక్కడికి ఏం రాలేదు. కాబట్టి బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఈ బ్రాండ్ అనేటువంటిది నేషనల్ లెవెల్లో చెడగొట్టాలి అనేటువంటిది ఆయన యొక్క క్లియర్ ఎజెండా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలో లేకపోతే పెట్టుబడిలో వస్తే జగన్మోహన్ రెడ్డికి నష్టమా? ఖచ్చితంగా. ఓకే, నువ్వెందుకు తీసుకురాలి? ఇప్పుడు ఒకే ఒక్క కియా మోటార్ పెద్దది వచ్చినప్పుడే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తానే ఉన్నారుగా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చారు, నువ్వేం తీసుకొచ్చావు అని. సమర్థత ఉన్నటువంటి నాయకుడు, విఘ్నత కలిగిన నాయకుడు ఏంటంటే దానికంటే ఎక్కువ తీసుకొద్దామని పోటీ పడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎడిదిరిగి చేయలేరు కాబట్టి వచ్చే వాటికి అడ్డుపడతారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో పట్టించుకునే పరిస్థితి ఉందా? ఢిల్లీలో ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అదే చెప్పేది, ఏ స్టేట్కి ఆ స్టేట్ బడ్జెట్లో మాకేం వచ్చిందనేది చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకో మాట అంటున్నాడు ఆయన, కలిసి వచ్చే రాజకీయ పక్షాలు నేషనల్ ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకొని ఆయన చేస్తాడు ధర్నా. గతంలో కేసీఆర్ గారిని కూడా చూసాం మనం. కొత్త స్పెషల్ ఫ్లైట్ కొనుక్కొని ఇంకా అసలు మోడీ గారి తర్వాత నేనే ప్రత్యామ్నాయం భారతదేశానికి, నేను అందరిని ఏకం చేశాను మొత్తం తిరిగి వస్తే దేశకి నేత ఆయనతోటి కలిసి వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే కుమారస్వామి గౌడ్. ఆయన తప్పితే ఆయన కూడా వెళ్ళిపోయాడు, ఎన్డీఏలో చేరిపోయాడు. సో ఇలాగే ఉంటుంది రాజకీయం అంటే. మీరు అధికారంలో ఉండి మీరు బలంగా ఉన్నప్పుడు అందరూ మీ పక్కనే ఉన్నట్టు కనపడతారు. కానీ ఇటు దట్ అయిన తర్వాత మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరే రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు రాజకీయాలు గతంలో కూడా నేను అన్నాను చాలా నిర్దయగా ఉంటాయి, దాక్షిణ్యంగా ఉంటాయి. దానికి ఇదొక ఉదాహరణ. అందరూ ఎలా వెళ్ళిపోతారంటే ఎక్కడాళ్ళు అక్కడ పారిపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే విఘ్నతతోటి, అక్కడ ఏదో వర్షాలు కురుస్తున్నాయనో లేకపోతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేసుకున్నాను అంటే కొంతన్నా గౌరవంగా ఉంటుంది. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి 11 మంది, ఆయన కాక ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. ఇక్కడ డోర్స్ ఓపెన్ చేయకపోవటం మూలానే ఇంకా ఆయనతో ఉన్నారు, లేకపోతే ఈ పాటికి దాదాపు 7-8 మంది వెళ్ళిపోయేవాళ్ళు అనేటువంటిది మన వార్తలు వస్తున్నాయి. ఓకే, అలాగే ఎమ్మెల్సీస్ కూడా సగం మంది పైన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి 11 మంది ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నారు బీజేపీ తోటి అనేటువంటి సంకేతాలు కూడా మనం కర్ణాకర్ణిగా వింటున్నాం. ఇకపోతే ఉన్నది 4 పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, లోక్సభ. వీళ్ళందరిలో నువ్వు ధర్నాలో పెడితే అందరూ వస్తారా రా అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమే. ఇవాళంటే ఫస్ట్ డే అసెంబ్లీ కాబట్టి వచ్చారు. ఒక 4-5 కనుక ఆబ్సెంట్ అయ్యారనుకోండి రాకుండా, మీ పరువు ఏమవుతుంది ఢిల్లీ నడువీధులు? మీ వీక్నెస్ని మీరే బయట పెట్టుకున్నట్టు కదా. ఈ పాసిబిలిటీ కూడా కనపడుతుంది కదా మనకి. అంటే ఆ పరిస్థితి కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటారా? ఖచ్చితంగా. నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు పోనీలే ఎందుకు జగన్ అని వదిలేసి తన పని మీద తను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేదు అనుకుంటే ఖచ్చితంగా అసలు మీరు ఢిల్లీలో అడుగు కూడా పెట్టలేరు. మీ 10 మందిని అక్కడ నిరోధించడం అంటే 5 నిమిషాల పని. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడెప్పుడు అని కాసుకొని కూర్చున్నారు. అది ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. వాళ్ళు జారిపోకుండా ఉండడం కోసం ఏంటంటే ఇలాంటి గిమ్మిక్లు, నేను పోరాటం చేస్తున్నాను, మనకి ఇవాళ కాకపోతే 5 సంవత్సరాలు ఎంతలో గడిస్తే కనురెప్ప పాటలు అయిపోతాయి, కళ్ళు మూసి తెరిచేలోపు. ఇక్కడే కీలకం ఉంటుంది గోపి గారు. అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారం చెలాయిస్తున్నప్పుడు 5 సంవత్సరాలు అనేటువంటిది 5 క్షణాల్లాగా అయిపోద్ది అధికారంలో ఉన్న కీలకమైన పాయింట్. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షణం ఒక యుగం లాగా ఈ 5 సంవత్సరాలే 50 సంవత్సరాలలాగా ఉంటుంది. ఆ సంగతి మర్చిపోతున్నాడు ఆయన. సో రాజకీయంలో ప్రతిదీ కీలకం. ఈ 5 సంవత్సరాలు ఈ కప్పల దక్కడ పేడ దక్కడ అన్నటువంటి వీళ్ళందరినీ ఒక దగ్గర పట్టుకోవటం అనేటువంటిది, నిలబెట్టుకోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తలకు మించినటువంటి భారం. కాబట్టి నేను పోరాటం చేస్తున్నా, మనం ఏదో. సో ఢిల్లీ పోరాటం జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా జవసత్వాలు ఇచ్చేదా, లేకపోతే ఉన్నది పోగొట్టేదా? ఆయనకు ఉన్నటువంటి వీక్నెస్లను బయటపెట్టేదిగా అవుతుందనేటువంటిది నా విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి గారికి అంతో ఇంతో ఇంకో ఏదన్నా ఉంటే కూడా ఈరోజు చెల్లి మొదలు పెట్టింది, రేపు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకాస్త ఘాటుగా అందులో అక్కడ ఉండేది నేషనల్ మీడియా. ఇక్కడ మనం చెప్పినట్టుగా మన ఛానల్స్ ఉండవు.
అక్కడ వాళ్ళు వాయించడం మొదలు పెడితే ఇక్కడ ఈయన ఈ మీడియానే ఫేస్ చేయలేకుండా పారిపోతున్నారు. నేను ఒక విలేకరి మధ్యలో అడ్డుపడితే ఆగవయా ఫ్లో పోద్ది నాకు అన్నాడు, ఫ్లో పోయింది ఆయనకి. ఆ తర్వాత ఏం చెప్తున్నాను ఎక్కడున్నానని పక్కన వాళ్ళని అడిగి ఏదో 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు. అలాంటిది నేషనల్ మీడియాకు కూడా ఏం చేస్తాడంటే ఈయన ఉపన్యాసం ఇస్తాడు అక్కడ అంతే. వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పడం మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ మనం కలిసినప్పుడు చెప్తురు కానీ ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడే కానీ వాళ్ళ ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పడు. చెప్పినా ఆయనకున్నటువంటి ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి, పేర్లు అనవసరం, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకి మాత్రం పిలిచి చెప్తాడే కానీ మొత్తం ఓపెన్గా ప్రెస్ని ఢిల్లీ స్థాయిలో ఆయన అడ్రస్ చేయడం అనేటువంటిది జరగని పని. ఇప్పటికైనా విఘ్నతతో ఉంటే ఏదో కారణం చెప్పి దాన్ని వాయిదా వేసుకోవటం మంచిది. కాదని ఢిల్లీ వెళ్తే అవమానాల పాలు అబాస్ పాలు అవటం తప్పితే వేరే ఏముంది. రైట్ సార్, చూద్దాం మరి ఎలాంటి డెసిషన్తో ముందుకు వెళ్తారో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.